నమస్తే అండి, నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం పోలవరపు పుష్పవతి గారు రచించిన తప్పటడుగు అనే ఒక మంచి కథను విందాం. భవానీ ఇద్దరు పిల్లలు ఉన్న రాకేష్ని రెండో పెళ్లి చేసుకుంది. కొడుకు కోడలు పట్టుబట్టడంతో వారి పెళ్లి రోజు కోసం బెంగళూరుకి వచ్చింది. అక్కడ వాళ్ళింట్లో పని మనిషిగా ఉన్న తన భర్త మొదటి భార్యని చూసి నిర్ఘాంతపోయింది. అసలు భవానీ రాకేష్ని ఎందుకు పెళ్లి చేసుకుంది? రాకేష్ మొదటి భార్య పని మనిషిగా ఎందుకుంది? ఆలస్యం ఎందుకు, ఇంకా కథ వినేయండి. భవానీకి గాలిలో తేలినట్టుగా ఉంది. పట్టరాని ఆనందం ఓ చోట నిలువనివ్వటం లేదు. కొడుకు కోడల 10వ పెళ్లి రోజు వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొడుకు అర్జున్, కోడలు వైష్ణవి ఇద్దరూ బెంగళూరులో మంచి హోదాగల ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ సహ ఉద్యోగులతో ఫంక్షన్ హాల్ నిండి ఉంది. స్టేజిపై పెద్ద స్క్రీన్ మీద తన కుటుంబం యొక్క గ్రూప్ ఫోటోని పెట్టించాడు కొడుకు అర్జున్. మధ్యలో తను, పక్కనే భర్త రాకేష్ వెడ్డింగ్ చైర్స్లో కూర్చొని ఉన్నారు. ఒకవైపు కొడుకు అర్జున్, కోడలు వైష్ణవి, మరోవైపు కూతురు మోక్ష, అల్లుడు రాజేష్, కింద 4 మనవళ్ళు. ఎంత చూడ సొంపుగా ఉందో! ఎంత చూసినా తనివి తీరట్లేదు భవానీకి. కొడుకు కోడలు తమ వాళ్లతో భవానీ గురించి గొప్పగా చెప్తూ పరిచయం చేస్తుంటే భవానీ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఏ తల్లి తండ్రికైనా ఇంతకంటే ఇంకేం కావాలి? వాళ్ళ బిడ్డలు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుంటే చాలు కదా అనుకునింది మనసులో. వారం రోజుల క్రితం బెంగళూరుకి వస్తున్నప్పుడు మనసులో రకరకాల భయాలు. కొడుకు కోడలు ఇద్దరిది ఎంతో బిజీ లైఫ్. ఇప్పుడు పిల్లలకి వాళ్ళ బిజీ లైఫ్లో ఇంట్లో పెద్దవాళ్ళు భారంగా అనిపిస్తున్నారని పేపర్లో చదివి అవే తలకెక్కాయి భవానీకి. అందుకే ఎన్నోసార్లు కొడుకు రమ్మన్నా ఏదో వంక చెప్పి వచ్చేదే కాదు. పెళ్ళై 10 ఏళ్ళైనా నా దగ్గరికి రాలేదు, ఎంతసేపు చెల్లి దగ్గరే ఉంటున్నావు అని కొడుకు అనడంతో ఈసారి ఎలాగూ వాళ్ళ 10వ పెళ్లి రోజు దగ్గరుండి జరిపించినట్లు ఉంటుందని వచ్చింది. భవానీని చూడగానే కోడలు వైష్ణవి సంబరపడిపోయింది. కొడుకు అర్జున్ అయితే చిన్న పిల్లాడిలా అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. వాళ్ళ ప్రేమాభిమానాలు చూసి తను ఎంతైనా అదృష్టవంతురాలు అనుకునింది మనసులో. కోడలు ఇంటిని చాలా శుచిగా అందంగా అమర్చి ఉంచింది. భవానీ కోడలి పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిని ఇంత చక్కగా చక్కబెట్టుకోవడం నిజంగా ఓ మంచి లక్షణం అనుకునింది. కానీ కోడలు ఇందులో తను చేసింది ఏమీ లేదు, ఇంట్లో పనిచేస్తున్న సునీత పుణ్యమే అని చెప్పింది. పని మనిషి ఇంటిని ఇంత చక్కగా ఉంచింది అంటే నమ్మశక్యం కాలేదు భవానీకి. తొందరగా ఆ పనమ్మాయి సునీతని చూడాలి అనుకునింది. కానీ భవానీ వచ్చి 2 రోజులైనా సునీత కనిపించలేదు. ఆ విషయమే కోడల్ని అడిగితే ఎప్పుడూ ఒక్క పూట కూడా సెలవు పెట్టని సునీత 2 రోజులుగా సెలవు పెట్టేసింది, కనీసం కారణం కూడా చెప్పలేదు అని వాపోయింది. వైష్ణవి ఎలాగోలా 2 రోజులు అన్ని పనులు తనే చేసుకుంది. కానీ 3వ రోజు కోపం ఆపుకోలేక సునీతకి ఫోన్ చేసింది. ఓవైపు అత్తగారు వచ్చి ఉంటే ఈ సమయంలో నువ్వు ఇలా సెలవు పెట్టడం ఏమన్నా బాగుందా? అత్తగారు ఏమనుకుంటారు? ఆమె వచ్చే టైంలో నిన్ను నేను మాన్పించినట్టు. ఇలా అయితే కొత్త మనిషిని చూసుకుంటా అని గట్టిగా అడిగేసరికి అయ్యో వద్దమ్మా, ఇంకెవరిని పెట్టుకోవద్దు, నేనే వస్తా, కాస్త ఒంట్లో నలతగా ఉంది, ఓ 4 రోజులు ఓపిక పట్టండమ్మా అంటూ తెగ ప్రాధేయపడింది సునీత. ఇంక 4 రోజులు రాలేను అంటుందంటే కాస్త ఎక్కువ నలతగానే ఉన్నట్టుంది. అయ్యో ఊరకనే తొందరపడ్డాను అనుకునింది మనసులో. ఎందుకంటే సునీత గత 5 ఏళ్లుగా వాళ్ళింట్లోనే పనిచేస్తుంది. ఎప్పుడూ సెలవు పెట్టిన పాపాన పోలేదు. పండగ పూట కూడా పనిలోకి వచ్చేస్తుంది. అడిగితే నాకు మాత్రం ఎవరున్నారమ్మా, మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని చూసుకుంటుంటే అదే నాకు పెద్ద పండగ అని నవ్వుకుంటూ తను చేసే సేవ చూస్తే అసలు పిల్లల యొక్క సొంత అమ్మమ్మ నానమ్మలు కూడా ఇంతలా సేవ చేయరేమో అనిపించేది వైష్ణవికి. ఒకసారి వైష్ణవికి ఒంట్లో బాగా లేకపోతే అన్నీ తానే సేవ చేసింది. పూర్తిగా నయం అయినంత వరకు తనని కాలు కింద పెట్టనివ్వలేదు.
ఎవరైనా కొత్తవారు వస్తే అసలు సునీత ఆ ఇంటి పని మనిషి అని అనుకోరు. అంతలా కలిసిపోయింది ఆ ఇంట్లో వాళ్ళతో. అలాగే ఒకసారి అర్జున్కి యాక్సిడెంట్ అయితే లబోదిబోం అంటూ హాస్పిటల్లోనే ఉండిపోయింది. ఇంటికి వెళ్ళేదే కాదు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తానమ్మా, ఇక్కడే ఉంటే బాబుకి ఏదైనా అవసరం వస్తే చూసుకుంటాను కదా అంటూ రాత్రింబవలు అక్కడే ఉంటూ అర్జున్ని కంటికి రెప్పలా చూసుకుంది. అంతలా అభిమానించే సునీతకి ఒంట్లో బాగోలేదంటే చిరాకు పడ్డానేంటి అనుకుంటూ తనను తానే తిట్టుకుంది వైష్ణవి. అందుకే ఓసారి సునీతని పలకరించి వద్దాం అని బయలుదేరింది. ఎలాగో కోడలు బయటికి వెళ్తుంది కదా, అలా కాస్త మార్కెట్ పని కూడా చూసుకొని రావచ్చు అని భవానీ కూడా కోడలతో పాటే వెళ్ళింది. వైష్ణవి కారు దిగి సునీత వాళ్ళు ఉంటున్న సందులోకి వెళ్తూ ఉండగా ఎదురుగా సునీత వస్తూ కనిపించింది. అనారోగ్య లక్షణాలు ఏమీ కనిపించలేదు ఆమెలో. కాకపోతే బాగా ఏడుస్తూ ఉన్నట్టు ఉంది ముఖం. అదేంటి ఒంట్లో బాగోలేదు అని అన్నావు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది వైష్ణవి కంగారు పడుతూ. మందులు వేసుకున్నానుగా, తగ్గిందమ్మా అని తడబడుతూ బదులిచ్చింది సునీత. ఇంతలో కారులో కూర్చుని ఉన్న భవానీ అటువైపు చూసింది. ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సుచరిత అనుకోకుండా నోటి వెంబడి పదాలు వెలువడ్డాయి. గుండె దడదడా కొట్టుకోసాగింది. సునీత ఏంటి సుచరిత పోలికలతో ఉంది? కారు దిగి అటువైపు వెళ్ళబోయింది. కానీ అంతలోనే వైష్ణవి తిరిగి వచ్చేసింది. మరో దారి లేక భవానీ వెనక్కి వచ్చేసింది. ఇద్దరు బజారు పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేశారు. భవానీ ఇంటికైతే వచ్చేసింది కానీ మనసు మాత్రం అలా సునీత ఉన్న సందుల్లోనే ఇరుక్కుపోయింది. 30 ఏళ్ల క్రితం మాయమైన సుచరిత సునీత రూపంలో ఎదురుపడటం ఏంటి? వయసు పైబడినప్పటికీ సుచరిత పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి సునీతలో. ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల గ్రామం నుంచి మాయమైన సుచరిత ఇన్నేళ్ల తర్వాత బెంగళూరులో తారసపడటం ఏంటి? అసలు సునీత సుచరిత ఒక్కరేనా లేక వేరువేరా? తనేమన్నా పొరబడుతుందా? ఇలా రకరకాల ప్రశ్నలతో బుర్ర వేడెక్కిపోతుంది. కోడల్ని పిలిచి సునీత గురించి ఆరా తీసింది. సునీత ఒక అనాథ అంట అత్తయ్య. ఎప్పుడూ తన గురించి ఏమీ చెప్పదు. చిన్నప్పటి నుంచి నాకు ఎవరూ లేరమ్మా అని చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఒకరోజు వచ్చి ఇంటి పని ఇప్పించమని అడిగింది. ఏ పనైనా చేసి పెడతా, నాకు రోజు గడిస్తే చాలమ్మా, ఒక్క పూట కడుపు నిండా భోజనం పెడితే చాలు అని పదే పదే బ్రతిమలాడుకుంది. అనామకులను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఎందుకో తన మీద చాలా జాలి వేసింది. మరోవైపు ఈ మహానగరంలో పని మనుషులు దొరకడం కూడా కష్టం. అందుకే పోనీలే పై పనులు చేసి పెడుతుందిలే అని పనిలో పెట్టుకున్నాం. కానీ తన మంచితనంతో అందరి మనసుల్ని గెలుచుకుంది. నోరు తెరిచి ఏది అడగదు. మనం ఏది ఇస్తే అదే మహాభాగ్యం అనుకుంటుంది. మరెక్కడికి పనికి కూడా వెళ్ళదు. మనం ఇచ్చిన జీతంతోనే సరిపెట్టుకుంటుంది. తెల్లవారి 6 గంటలకల్లా వచ్చేస్తుంది. రాత్రి 9కి కానీ వెళ్ళదు. ఆఫీస్ నుంచి వచ్చినా నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు. అలా ఏదేదో చెప్పుకుపోతూ ఉంది వైష్ణవి. భవానీకి మాత్రం అవి ఏమీ వినిపించుకోవటం లేదు. అనుమానం తలపై తాండవిస్తుంది. కంటి మీద కునుకు మాయమైంది. ఎక్కడో తేడా కొడుతుంది. కాలగర్భంలో కలిసిపోయిన పీడకల లాంటి గతం మళ్ళీ కళ్ళ ముందు కదలాడుతుంది. సుచరితకి భవానీ పెద్దమ్మ కూతురు. పేరుకు తగ్గ గుణవంతురాలు. మంచితనంతో అందరినీ ఇట్టే ఆకర్షించుకునే ఉత్తమురాలు. రక్త సంబంధంతో పాటే ఇద్దరు మంచి స్నేహితులు కూడా. సుచరిత భర్త రాకేష్ చిన్న టిఫిన్ హోటల్ నడిపేవాడు. అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళిద్దరిది. పెళ్ళై 3 ఏళ్ళయింది. 1 ఏడాది బాబు కూడా ఉన్నాడు. తల్లి, కొడుకు, కోడలు, మనవడు. ముచ్చటైన కుటుంబం. కానీ అంతలోనే కాలానికి ఆ కుటుంబం అంటే కన్ను కుట్టినట్టుంది. సుచరితకి పెళ్లి చేసిన తర్వాత అప్పుల బాధలు తాళలేక వాళ్ళ అన్నయ్య దుబాయ్ వెళ్ళాడు. వెళ్ళిన 2 ఏళ్లకే బాగా సంపాదించి అప్పులు తీర్చేసి భార్య కోసం కొన్ని నగలు కూడా చేయించాడు. అది చూసిన సుచరిత తన భర్తను కూడా దుబాయ్ పంపించాలి అనుకుంది. మనిషి
మనసు చాలా బలహీనమైంది. దానిని అదుపులో పెట్టుకోకపోతే రేసు గుర్రంలా పరిగెడుతుంది. సుచరిత పరిస్థితి కూడా అంతే. భర్త దుబాయ్ వెళ్తే బోలెడు డబ్బు సంపాదించుకోవచ్చు అనుకునింది. రాకేష్కి భార్య అంటే ఎనలేని ప్రేమ. అలాగే తన తల్లిని విడిచి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. దానికి తోడు ముద్దులొలికించే తన చిన్న బాబుని విడిచిపెట్టడం వెళ్ళడం అంటే ఆషామాషీ కాదు. కానీ సుచరిత మొండి పట్టు ముందు చేసేది లేక తన బావమరిదితో కలిసి దుబాయ్ బాట పట్టాడు. బాగా సంపాదించి సుచరితకు డబ్బులు పంపించేవాడు. దాంతో సుచరిత తనకు కావాల్సిన నగా నట్రా కొనుక్కుంది. ఏడాది తర్వాత రాకేష్ వచ్చాడు. ఓ 2 నెలలు సంతోషంగా గడిపారు. రాకేష్ తను కూడా తెచ్చిన డబ్బులతో హోటల్ని డెవలప్ చేసుకొని ఇక్కడే ఉంటాను అన్నాడు. కానీ రక్తం రుచి చూసిన పులి మళ్ళీ శాకాహారం తింటుందా? డబ్బు రుచి చూసిన సుచరిత పరిస్థితి కూడా అంతే. సొంత ఇల్లు కట్టుకునే అంతవరకైనా దుబాయ్ వెళ్లాల్సిందే అని పట్టుపట్టింది. తప్పనిసరి రాకేష్ మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళేటప్పటికీ సుచరిత రెండోసారి గర్భం దాల్చి ఉంది. సుచరిత వాళ్ళ ఇంటి నుంచి బ్యాంక్ చాలా దూరం. ఇదివరకైతే తను బ్యాంకుకి ఆటోలో వెళ్ళేది. కానీ నిండు గర్భిణీగా ఆటోలో ప్రయాణం కష్టంగా అనిపించింది. రాకేష్ పంపిన చెక్కు క్యాష్ చేసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్ళాల్సిందే. అందుకే తన ఇంటి పక్కనే ఉన్న మహేష్ సహాయం కోరింది. మహేష్ తన మోటార్ బైక్పై ఆమెను బ్యాంకుకు తీసుకుని వెళ్ళేవాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ డబ్బు ఎంతటి వాళ్ళనైనా ఏమార్చి వేస్తుంది. మహేష్ కన్ను కూడా నెల నెల సుచరిత బ్యాంకు నుంచి తెచ్చుకుంటున్న డబ్బుల పైన పడింది. అంతే, తను సుచరితతో కాస్త సాన్నిహిత్యం పెంచాడు. నెమ్మదిగా సుచరితని తన మాటల గారడీతో ఆకర్షించుకోవడం ఆరంభించాడు. రాకేష్కి దూరంగా ఉండడం వలనో మహేష్ మాటల గారడీ వలనో ఎంతో సౌమ్యంగా ఉండే సుచరిత విచక్షణా శక్తిని కోల్పోయింది. ప్రతి పనిలో మహేష్ సహాయం కోసం ఎదురు చూసేది. సుచరితకు పాప పుట్టింది. ఇప్పుడు సుచరిత మామూలు మనిషి అయినా మహేష్ బండి మీద వెళ్ళడం మానలేదు. మహేష్ కూడా ఇంటా బయట ప్రతి చోట సుచరితకి చేదోడు వాదోడుగా ఉంటూ క్షణం కూడా విడిచిపెట్టేవాడే కాదు. నెమ్మదిగా చుట్టుపక్కల జనాలలో వాళ్ళ గురించి గుసగుసలు మొదలయ్యాయి. భవానీ వాళ్ళమ్మ తన చెల్లెల కూతురు గురించి నలుగురు ఇలా మాట్లాడుకుంటుంటే తట్టుకోలేక వెళ్ళి సుచరితని నిలదీసింది. ముందు బుకాయించి తర్వాత తన పెద్దమ్మతోనే గొడవకు దిగింది సుచరిత. వీధిలో వాళ్ళిద్దరి లీలపై అభ్యంతరాలు పెట్టడం మొదలుపెట్టారు. దాంతో సుచరితలో ఒక రకమైన బరితెగింపు వచ్చేసింది. ఎవరిని ఖాతరు చేసేదే కాదు, వీధిలో వాళ్ళకి కోపం వచ్చి పరుగల వీధిలో ఇలాంటివి పనికిరావు అని కాస్త గట్టిగా చెప్పారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన సుచరితకి మంచి చెడ్డ తెలియకుండా పోయాయి. ఒకవైపు ఇల్లు పిల్లలు సంసారం, మరోవైపు మహేష్తో ప్రేమాయణం. ఎంత ఆలోచించినా మహేష్ను వదులుకోవడానికి సుచరిత మనసు ఒప్పుకోలేదు. దాంతో ఒక రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని ముసలి అత్తని వదిలేసి ఇంట్లో ఉన్న నగా నట్రా ఇన్నాళ్ళు దాచుకున్న డబ్బు పట్టుకొని మహేష్తో వెళ్ళిపోయింది. తెల్లవారగానే చుట్టుపక్కల వాళ్ళు పిల్లల ఏడుపులు విని సుచరిత వెళ్ళిపోయింది అని తెలుసుకున్నారు. 3 ఏళ్ల బాబు, ఏడాది కూడా నిండని చంటిపాపని చూసి ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టుకున్నారు. హుటాహుటిన రాకేష్ దుబాయ్ నుంచి వచ్చాడు. భార్య గురించి కాళ్ళు అరిగేలా వెతికాడు. వెళ్ళిపోయిన దానిని ఏం చేసుకుంటావు అని అందరూ అంటే దొరికితే పిల్లల కోసమైనా తనని క్షమిస్తాను అని అన్నాడు. ఎంత సంస్కారం! కానీ సుచరిత మహేష్ల ఆచూకీ లభించలేదు. భవానీ వాళ్ళ ఇల్లు సుచరిత వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండడంతో ఆ కుటుంబమే ఈ పిల్లల్ని చేరదీసింది. రాకేష్ చాలా మంచివాడు. అంత మంచి మనసు గల రాకేష్కి ఇలా రంపపు కోత మిగిల్చిన భగవంతుడిని తిట్టుకుంది భవానీ. ఎలాగూ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా. ముక్కు ముఖం తెలియని ఎవరినో పెళ్లి చేసుకోవడం కంటే ఇంత బాధలో ఉన్న రాకేష్ని పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలను మళ్ళీ చిగురింప చేస్తే బాగుంటుంది కదా అనుకునింది భవానీ. ఆ పిల్లల్ని కూడా
తన సొంత బిడ్డల్లా చూసుకుంటాను అని మనసారా నిర్ణయించుకుంది. తల్లి తండ్రిని ఒప్పించి రాకేష్ని పెళ్లి చేసుకుంది. అలా కనకుండానే అర్జున్ మోక్షాలకి తల్లి అయింది. రాకేష్ మళ్ళీ చిన్న హోటల్ పెట్టుకున్నాడు. భవానీ అన్ని విధాలా అతనికి సహకరిస్తుంది. ఇద్దరూ కలిసి పిల్లలకి మంచి విద్యాబుద్ధులు చెప్పించారు. పిల్లలకి భవానీ కన్నతల్లి కాదు అని ఎప్పుడూ అనిపించలేదు. అంతటి అనురాగాన్ని పంచిపెట్టింది పిల్లలకి. ఆ పిల్లలను తను కనలేదు అన్న విషయం తను కూడా మర్చిపోయింది. పిల్లలు మంచి ప్రయోజకులయ్యారు. కూతురు మోక్ష ప్రభుత్వ ఉపాధ్యాయునిగా వైజాగ్లో స్థిరపడింది. అల్లుడు రాజేష్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. కొడుకు అర్జున్ బెంగళూరులో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు వైష్ణవి కూడా ఉద్యోగస్తురాలే. మొత్తానికి భవానీ పుణ్యమా అని సంసారం గాడిలో పడింది. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. 5 ఏళ్ల క్రితం అనారోగ్యంతో రాకేష్ చనిపోయాడు. భవానీ ఒంటరిదైపోయింది. పిల్లలు భవానీని ఒంటరిగా ఉండడానికి ఒప్పుకోలేదు. ఇద్దరికీ అమ్మ కావాలి. కానీ భర్తతో కష్టసుఖాలు పాలు పంచుకున్న ఆ ఇంటిని ఊరిని విడిచిపెట్టడానికి భవానీ మనసు ఒప్పుకోలేదు. తను అక్కడే ఉంటూ అప్పుడప్పుడు కూతురు ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేది. బెంగళూరు రావడం మాత్రం ఇదే మొదటిసారి. వచ్చుంటే సునీత ముందే తారసపడును. సునీత గుర్తుకు రాగానే భవానీ గత స్మృతుల లోకం నుంచి వర్తమానంలోకి వచ్చింది. ఎలాగైనా సునీతతో కలవాలి, మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అనుకునింది. 2వ రోజు ఉదయాన్నే ఏదో పని ఉంది అంటూ కారు డ్రైవర్ సహాయంతో సునీత ఇంటికి వెళ్ళింది. భవానీని తన వీధి సందులో చూడగానే సునీత ముఖం చాటేయాలని ప్రయత్నించింది. కానీ భవానీ ఆ అవకాశం ఇవ్వలేదు. దాంతో సునీత రూపంలో ఉన్న సుచరిత భవానీని పట్టుకొని బోరుమని ఏడ్చింది. భవానీ కూడా తనని ఏడవనిచ్చింది. మనసులో బాధంతా కన్నీటి రూపంలో బయటికి వచ్చిన తర్వాత తన చీకటి గాథను చెప్పింది సుచరిత. ఊరు పెట్టిన తర్వాత సుచరిత, మహేష్ ఏకంగా బొంబాయి వెళ్ళిపోయారు. తన దగ్గర ఉన్న డబ్బు బంగారం ఉన్నంత వరకు జల్సాగా గడిపారు. అవి అయిపోయిన తర్వాత ఇక మహేష్కు తనంటే రోత పుట్టింది. తనని మాయమాటలు చెప్పి బంధువుల ఇంటికి అని చెప్పి ఒక వేశ్యాగృహానికి తీసుకుని వెళ్ళి తనను వాళ్ళకు అమ్మేసి పారిపోయాడు. వివాహ బంధాన్ని కాళ్ళతన్ని, భర్తని, పిల్లల్ని, తల్లి లాంటి అత్తని అన్యాయం చేసినందుకు తగిన శిక్ష వేశాడు ఆ భగవంతుడు. ఒకే ఒక్క తప్పటడుగు తన జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. ఆ వేశ్యాగృహంలో రోజుకొక నరరూప రాక్షసుడు తనని పీక్కు తింటుంటే నరకయాతన భరించలేక భర్తని పిల్లల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. పారిపోవడానికి ఏమాత్రం అవకాశం లేని ఆ గృహంలో దాదాపు 20 ఏళ్ళు గడిపేసింది. ఆ తర్వాత వయసు పైబడిన తనని పెద్దగా పట్టించుకోకపోవడంతో అదును చూసుకొని అక్కడి నుంచి బయటపడింది. వేషధారణ మార్చుకొని గ్రామానికి వచ్చింది. పిల్లలు, భర్త కనిపిస్తారేమో అన్న ఆశతో. అక్కడికి వచ్చాక భవానీ చేసిన మహోన్నతమైన త్యాగం గురించి తెలుసుకుంది. కన్న తల్లిగా తను పిల్లల్ని అనాథ చేసేసినా భవానీ మాత్రం పిల్లల్ని అనాథలు కానివ్వలేదు అని తెలుసుకొని చాలా సంతోషపడింది. దూరం నుంచి భవానీని చూసి మనసారా నమస్కరించుకొని ఎవరైనా పోల్చేస్తే బాగుండదు అని వైజాగ్ వచ్చేసింది. వైజాగ్లో ఉన్న కూతురు మోక్షాన్ని కూడా దూరం నుంచే చూసి వాళ్ళ చక్కనైన జీవితాలలో తన వల్ల ఎటువంటి కల్లోలం రాకూడదు అని అక్కడే ఉంటే ఎవరో ఒకరు పోల్చే ప్రమాదం ఉందని బెంగళూరుకు వచ్చేసింది. కొడుకు బెంగళూరులో ఉన్న అడ్రస్ కనుక్కుంది. తను విడిచిపెట్టినప్పుడు అర్జున్ చాలా చిన్నవాడు, ఎలాగూ పోల్చుకోలేడు. చుట్టుపక్కల ప్రజలు కూడా తనకు పోల్చే అవకాశం లేదు అనే గట్టి నమ్మకంతో కొడుకు ఇంటిలోనే పని మనిషిగా చేరింది. అక్కడ కొడుకు మనవళ్ళ ఆలనా పాలనా చూసుకుంటూ సంతోషంగా గత 5 ఏళ్ళు గడిపేసింది. అత్తగారు భవానీ వస్తున్నారు అని వైష్ణవి చెప్పడంతో తన బండారం బయటపడిపోతుందని భయంతో పనికి వెళ్ళలేదు. తన కథ చెబుతూ సుచరిత ఏడుస్తూనే ఉంది. చేసిన పాపం కన్నీటి రూపంలో ప్రవహిస్తూ ఉంది. భవానీ బాధగా వింటుంది.
ఒకప్పుడు రాకేష్ మనో సామ్రాజ్యానికి పట్టపురాణి సుచరిత. ధనదాహంతో దారి తప్పి పరపురుషుని వ్యామోహంతో ఒకే ఒక్క తప్పటడుగు ఈ దీనస్థితికి చేరుకుంది. బ్రతుకును నరకప్రాయం చేసుకుంది అనుకునింది బాధగా. అయిందేదో అయింది, జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. ఇకనైనా తన పిల్లలకి అమ్మగా ఉండమని కోరింది భవానీ. తనే వాళ్ళకి కన్నతల్లిని పరిచయం చేస్తానని కూడా అంది. కానీ సుచరిత ఒప్పుకోలేదు. తనను ఇలాగే సునీతగానే ఉండనీయమని ప్రాధేయపడింది. తన బిడ్డల కళ్ళల్లో అసహ్యం భరించలేనని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. పాత సుచరిత ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు సునీతగానే ఉంటూ పిల్లల్ని చూసుకునే అవకాశం ఇప్పించమని కాళ్ళ వేళ్ళ పట్టుకుని వేడుకుంది. భవానీకి సరే అనక తప్పలేదు. మరునాడు కొడుకు కోడలు 10వ పెళ్లి రోజు ఫంక్షన్ ఉంది. దగ్గరుండి అన్నీ చూసుకోవచ్చు. అందుకే ఎప్పట్లాగే ఇంటికి వచ్చేయమని చెప్పింది సునీతకి. అర్జున్ వైష్ణవిల 10వ పెళ్లి రోజు వేడుకలో సునీత తెగ హడావిడి పడి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది. కూతురు మోక్ష, అల్లుడు రాజేష్, వాళ్ళ పిల్లలు కూడా రావడంతో మహదానందంగా ఉంది సునీతకి. ఇంతటి అవకాశం ఇప్పించిన భవానీకి జన్మ జన్మలకి రుణపడి ఉంటాను అనుకుంది. తన బిడ్డలను ఇంత బుద్ధిమంతులుగా తీర్చిదిద్దిన భవానీ ఒక దేవతే అని కూడా అనుకునింది మనసులో. తను చేయరాని నేరం చేసినా తనను క్షమించి పని మనిషిగానైనా తన బిడ్డల దగ్గరకు చేర్చిన ఆ భగవంతునికి, అలాగే భవానీకి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంది సునీతగా మారిన సుచరిత. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.